హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంపీ ఫ్యామిలీ వ్లాగ్స్. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మేమైతే ఇప్పుడు పెనగంచిపూలు వెళ్తున్నాం, అది మీతో కూడా షేర్ చేసుకుంటా, చూసేయండి. మేము వెళ్ళిన రోజు స్పెషల్ ఏంటంటే పెనగంచిపూల్లో బొడ్రాయి అయితే వేస్తున్నారంట. సో ఊరంతా చాలా కలర్ఫుల్గా ఉంది, ఇంకా అందరూ చాలా హడావుడిగా ఉన్నారు. ఆల్రెడీ మన ఛానల్లో ఒక పెనగంచిప్రోలు వ్లాగ్ అయితే ఉంది, అది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా, ఒకసారి చెక్ చేయండి. బట్ దానికి దీనికి సంథింగ్ డిఫరెన్స్ అయితే ఉంటుంది, సేమ్ ఏమి ఉండదు, చూస్తూ ఉండండి. మేమైతే ఫస్ట్ ఈ తోటకైతే వచ్చేసాము, ఫంక్షన్ కానీ వచ్చాము. ఇక్కడేమోనని ఈ తోటకు వచ్చి కాసేపు చెక్ చేసినాక ఇది కాదు అని చెప్పారు. మెరూన్ షర్ట్ ఉంది కదా, ఆ మామయ్య వాళ్ళ రిలేటివ్స్దే ఫంక్షన్ అయితే శ్రీ వెంకటప్పయ్య గార్డెన్స్లో. అంటే ఇప్పుడు మనమైతే అక్కడికైతే వెళ్తున్నాము, శ్రీ వెంకటప్పయ్య గార్డెన్స్కి. టెంపుల్స్ దగ్గర కూడా రూమ్స్, షెడ్స్ అన్నీ ఉంటాయి, ఫెసిలిటీ కూడా బాగుంటుంది. దీనికైనా మనం రెంట్ కట్టుకోవాలి, రూమ్స్కైనా మనం రెంట్ కట్టుకోవాలి. బట్ వచ్చే గెస్ట్స్, రిలేటివ్స్ని బట్టి మనం డిసైడ్ అవ్వాలి. కాబట్టి వీళ్ళైతే టోటల్ బెస్ట్ అని వాళ్ళైతే డిసైడ్ అయ్యారు. ఎందుకంటే అన్ని రిలీజియన్స్ వాళ్ళైతే టెంపుల్ దగ్గరికి రారు కదా, అలానే తినరు కదా. ఇక్కడైతే అందరూ వస్తారు అనే మెంటాలిటీతో ఇదైతే డిసైడ్ చేసుకున్నారు. ఎక్కువ చర్చ్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారంట వాళ్ళ రిలేటివ్స్లో. అండ్ అలానే వాళ్ళు ఇంకోటి ఏంటంటే గోట్స్ కూడా సపరేట్ కోసారు, హిందూకి ఒకటి, చర్చ్కి వెళ్ళే వాళ్ళకి ఒకటి. ఎందుకంటే తినమని చెప్పారంట వాళ్ళు ముందే. చాలా బాగా చేశారు ఫంక్షన్ అయితే, అంత కేర్ తీసుకొని అంత సపరేట్గా కుక్ చేపీయటం, వడ్డీయటం అంటే అది నార్మల్ విషయం కాదు. అక్కడ కనిపిస్తున్న షెడ్ అయితే ఒక కిరాణా షాప్ లాగా అరేంజ్మెంట్ చేశారు. పెద్దగా ఐటమ్స్ ఏం లేవు, ఏవో కొన్ని స్నాక్స్ ఐటమ్స్లా పెట్టారు, 3-4. మూంగ్ దాల్ అయితే నేను తింటున్నా. ఆల్రెడీ నేను శర్వన్ వెళ్ళి మూంగ్ దాల్, హ్యాపీ బిస్కెట్ ప్యాకెట్స్ అన్నీ కొనుక్కొని వచ్చాము. బట్ వాడికి అస్సలు సాటిస్ఫాక్షన్ లేదు, ఎందుకంటే అక్కడ గ్రీన్ లేస్ ప్యాకెట్ ఉంది, ఇంకా ఆ గ్రీన్ లేస్ ప్యాకెట్ మీదే ఉంది వాడు కాన్సన్ట్రేషన్ అంతా. ఫైనల్లీ ఒక లేస్ ప్యాకెట్ కూడా కొనుక్కున్నాక హ్యాపీగా హ్యాపీ బిస్కెట్స్ తింటున్నాము. ఇంకా మేము నేనేమైనా క్యాప్చర్ చేద్దామని సెల్ తీసిన టయానికి నేను తీస్తాను అయితే గోల స్టార్ట్ చేసేసాడు. ఇంకా వాళ్ళ అత్త అయితే వాడికి ఫుల్ సపోర్ట్గా ఉంది. నువ్వు సెల్ ఇచ్చి సైలెంట్గా ఉండు అని నాకు చెప్తుంది, వాడిని ఏమనుకుంటా. ఇక్కడ వాడి హ్యాపీనెస్ చూసారా. ఇంకా కొంచెం క్లిప్స్ అయితే వాడే క్యాప్చర్ చేసుకుంటూ వచ్చాడు. ఈ సెల్ కోసమే సగం గోల్ చేసాము ఇద్దరం కలిసి. అమ్మ సెల్ ఇచ్చి నువ్వు కూడా వేరే సెల్లులో తీసుకోరా అంటే ఆ సెల్ వద్దు, ఈ సెల్లే కావాలని అంటాడు. ఫైనల్లీ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ వెహికల్కి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు, ఇంకా అదైతే పే చేస్తున్నాం మేము. మేము వెళ్ళింది ట్యూస్డే అవటం వల్ల అస్సలు రష్గా లేదు, చాలా ఫ్రీగా ఉంది. టెంపుల్ చూస్తున్నారు కదా, చాలా బాగా కనిపిస్తుంది. ఇలా అయితే ఉంటుంది సరౌండింగ్స్ మొత్తం. ఇక్కడ బ్లూగా కనిపిస్తుంది అయితే వాటర్ ట్యాంక్స్. ఇలా 2-3 ప్లేసెస్లో కట్టారు, అలానే టెంపుల్ లోన కూడా కట్టారు. ఇంతకుముందు వరకైతే కుకింగ్ చేసుకునే ఏరియాస్లోనే ఉంది వాటర్ ఫెసిలిటీ. ఇప్పుడైతే టెంపుల్ సరౌండింగ్స్ మొత్తం కన్స్ట్రక్షన్ చేసి మంచిగా డ్రింకింగ్ ఫెసిలిటీ అయితే పెట్టారు. ఇంకా మేమైతే వెహికల్ ఇక్కడ ప్లేస్ చేసేసి టెంపుల్కి అయితే స్టార్ట్ అవుతున్నాము. ఫోన్స్ అయితే లోన్కి అస్సలు అలో లేదు, తెచ్చుకున్న వాళ్ళు కూడా లాకర్లో అయితే పెట్టుకోవాలి. ఇంకా అక్కడైతే ఛార్జ్ చేస్తారు ఎంతో కొంతని. అన్నయ్యకి అయితే హ్యాండ్ ఓవర్ చేసేసి మేమైతే స్టార్ట్ అయ్యాము. బయట టెంపుల్ అయితే ఇలా ఉంటుంది ఎంట్రన్స్. ఇంకా లైక్ చేయకుండా ఎవరైనా చూస్తున్నట్లయితే ఒక లైక్ అయితే చేసేయండి. బయట ఎంట్రన్స్ మొత్తం ఇలా ఉంటుంది. అమ్మ అయితే ఇప్పుడు స్టెప్స్ ఎక్కుతున్నారు, చూస్తున్నారు మేము వస్తున్నామా రావట్లేదా అని. ఫోన్స్ అయితే ఇక్కడే పెట్టేయాలి తెచ్చినా కూడా, ఇంక ఈ స్టెప్స్ దాటే తీసుకెళ్ళనివ్వరు. ఈరోజు అస్సలు రష్గా లేదు కాబట్టి అంత స్ట్రిక్ట్గా ఏం చూడలేదు, కానీ అక్కడ అడుగుతున్నారు తీసుకెళ్తున్నారా లేదా అని. మేమైతే తీసుకెళ్ళలేదు, అన్నయ్యకి ఇచ్చేసాం కాబట్టి బయట వరకు మీకు చూపిద్దామని ఒక క్లిప్ తీసా. ఇంక ఇక్కడ గోమాతకు అయితే ఫుడ్ పెట్టేసి పూజించుకొని ప్రదక్షిణలు అయితే స్టార్ట్ చేసేసాము. ఇంకా ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత అయితే ఆ తాత గోపంచకం అయితే చల్లుతారు మన మీద. అక్కడ పెట్టిన గడ్డి 10 రూపీస్ ఆర్ 20 రూపీస్ ఉంటుంది, అది కొనేసి ఆవులకైతే పెట్టేసినాక ప్రదక్షిణలు ఇలా బెయిట్ చేసుకోవాలి. మేబీ రష్గా లేదనో ఏమో మరి, మమ్మల్ని అయితే లోనకి పిలిచి చేసుకోమని చెప్పా కదా. అయిపోయినాక గోపంచకం చల్లుతారని ఇంకా అక్కడ అమ్మను శర్వన్ అయితే చల్లించుకొని ఇంకా స్టార్ట్ అయ్యి వచ్చేస్తున్నారు.
ఈరోజైతే చాలా బాగా దర్శనమైంది. ఫ్రైడే, సండే వస్తే దర్శనం అవటం కూడా చాలా కష్టంగా ఉండొచ్చు. ట్యూస్డే అవటం వల్ల చాలా బాగా దర్శనమైంది. ఇక్కడ ఇంకా మా శర్వన్ అల్లరి చూడండి. ఇప్పుడు టెంపుల్ ఫ్రంట్ లుక్ మొత్తం ఒకసారి చూడండి. ఇలా అయితే ఉంటుంది మొత్తం. టెంపుల్కి ఫ్రంట్ వాటర్ ట్యాంక్ ఒకటైతే పెట్టారు. దాని పక్కన కోళ్ళు మేకలు కటింగ్ షెడ్ ఒకటైతే ఉంది. ఇదైతే ఎప్పటి నుంచో ఉంటానే ఉంది. టెంపుల్స్ దగ్గర అయితే షాప్స్ భలే కలర్ఫుల్గా అరేంజ్ చేస్తారు కదా, రేట్స్ కూడా అంతే ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ నాన్న శర్వన్ అయితే వెళ్ళిపోయారు. తర్వాత నేను అమ్మ అయితే వెళ్తున్నాం. ఇక్కడ స్లోగా అన్నీ ఒక లుక్ వేసుకుంటా చూసుకుంటా. మీరు కూడా అంతే కదా. ఇక్కడైతే అమ్మ జెండాలు చూపిస్తుంది నాకు. ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాము. టెంపుల్కి ఎంట్రన్స్లోనే ఇంకా సత్రాల కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉంది. చూపిస్తా, చూసేయండి. ఇదే ఎంట్రన్స్లోనే ఉంది. ఇంకా కన్స్ట్రక్షన్ అవుతూ ఉంది. మేబీ నెక్స్ట్ ఇయర్ కల్లా కంప్లీట్ చేసేస్తారేమో. మేమైతే ఈ టెంపుల్కి మాత్రం లెక్కలేనన్ని సార్లు వెళ్తానే ఉంటాము. బాగా ట్రస్ట్ చేస్తాము ఈ తల్లిని మాత్రం. ఇలా మీరు ఏ టెంపుల్కి ఎక్కువ సార్లు వెళ్ళారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ మా ఫేసెస్ మొత్తం బొట్లతో అయితే ఫిల్ అయిపోయి ఉంది. కోర్స్ టెంపుల్కి వెళ్తే ఎవరి ఫేసెస్ అయినా అంతే కదా, బట్ అదొక స్పెషల్ లుక్ అయితే ఉంటుంది. ఫన్నీగా వీళ్ళనైతే వీడియోస్ తీస్తూ ఉన్నా. ఈ ప్లేస్ అయితే కంచించర్ల. ఇక్కడ శివాలయం కూడా సూపర్ ఉంటుంది. చూపిస్తా చూడండి. రోడ్డు కట్ సైడ్ మొత్తం గోల్డెన్ కలర్లో. ఫైనల్లీ ఇంటికైతే రీచ్ అయిపోయాము. ఇంకా మేము టెంపుల్కి వెళ్ళి వచ్చేసరికి అంకుల్ వాళ్ళు అయితే వాట్ హ్యాపెన్ ఇన్ ద విలేజ్, అబౌట్ ది షాప్, అలా అన్నీ షేర్ చేసేసుకుంటున్నారు ఏం జరిగినాయా అన్నట్టు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్. బాయ్ బాయ్.